కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోరని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనరసింహ సూచించారు. గురువారం ఎస్ఎన్తో మాట్లాడుతూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,000 మంది మత్స్యకారులు ఉన్నారని తెలిపారు. వారి యొక్క పూర్తి డేటాను ఆన్లైన్లో పొందుపరచడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సంపద యోజన పథకానికి సంబంధించిన 6,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఇందులో భాగంగా మత్స్యకారులు కానీ చేపల వృత్తి చేసుకునేవారు కానీ చేపల వృత్తిలో భాగస్వామ్య వారు తమ పేర్లను ఆన్లైన్ నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పీఎం కిసాన్ యోజన పథకం మాదిరే మత్స్యశాఖలో కూడా పీఎం మత్స్య యోజన పథకం కింద వివిధ మత్స్యకార రంగాల వారికి సబ్సిడీని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకారులు తమ పూర్తి వివరాలను సేవాలయ సిఎస్సి కేంద్రంలో ఎన్ఎఫ్డి ద్వారా ఆ పోర్టల్లో నమోదు చేసుకున్నట్టయితే తాము పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివరాలు అందజేయడం జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా లోపల 14,000 మంది మత్స్యకారులు ఉన్నారు. వారందరి యొక్క డాటాను ఆన్లైన్లో మన పేరు ఎక్కించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద కిసాన్ సమృద్ధి సహయోజన అనే పథకాన్ని 23-24 సంవత్సరం నుండి 26-27 సంవత్సరం వరకు 4 సంవత్సరాల లోపల ఈ పథకం అమలు ఉంటుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్లతో వివిధ పథకాలు అనేటువంటి ప్రవేశపెడుతుంది. ఇందులో మన మత్స్యకారులు కానీ చేపల వృత్తి చేసుకునేవారు కానీ చేపల పెంపకందారులు కానీ హెచ్చరీలు చేసేవాళ్ళు కానీ చేపల వ్యాపారంలో భాగస్వామ్యమైన వారు కానీ ఫిష్ వర్కర్స్ కానీ ఇందులో వారి పేరును నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు మీద మనం వాళ్ళ వ్యక్తిగత వివరాలు అనేటువంటివి అందులో ఎక్కించాలి. దానికోసం ప్రతి దగ్గర కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ వారి పేర్లను ఎక్కించాలి. అందుకోసం వారి పేర్లు అంటే ఆధార్ కార్డు కానీ వారి ఫోన్ నెంబర్ కానీ వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటువంటివి కామన్ సర్వీస్ సెంటర్కు ఇచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దీనికి ఎటువంటి ఫీజు అనేటువంటిది లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి చురుకైన మెంబర్స్ వారి యొక్క పేర్లు మగవారు కానీ ఆడవారు కానీ వారి పేర్లను నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి చేర్చాలని చెప్పి మేము జిల్లా మత్స్యశాఖ నుంచి అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు ఈ ప్రక్రియ అనేటువంటిది జిల్లా లోపల జరుగుతుంది. ఇప్పటిదాకా ఒక 2,000 మంది పేరు నమోదు చేయడం జరిగింది. వారికి జిల్లా అధికారి అయిన నేను వాటిని కన్ఫర్మ్ చేస్తాము. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అప్పుడే మనకు ప్రత్యేకంగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్ అనేటువంటిది వస్తుంది. అప్పటిదాకా మీరు వేచి ఉండాలి. దాని తర్వాతనే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచేటువంటి పథకం లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఇది గతంలో కూడా రైతులకు వేసవిదారులకు మాత్రమే ఈ పథకం ఉండేది. దీని కింద ఇప్పుడు మత్స్యకారులు ఎవరైతే చేపల పెంపకంలో భాగస్వామ్యం అవుతుందో వాళ్ళకు కూడా పిఎంకేసీసీ అనేటువంటిది ఇది రుణం అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎటువంటి సబ్సిడీ అనేటువంటి లేదు. కాబట్టి మన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వము 1000 యూనిట్లను కేటాయించింది. అందులో మనకు ఒక 10 పథకాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి చేపల చెరువు నిర్మాణానికి 2,31,000, లైసెన్స్దారుడు వలలు కొనుగోలు చేయడానికి 30,000 రూపాయలు, మత్స్యకారుడికి మార్కెటింగ్ సపోర్ట్ కోసం 25,000 రూపాయలు, రీసర్క్యులేటెడ్ అక్వాకల్చర్ సిస్టమ్కు 6 లక్షలు, తర్వాత ఐస్ ప్లాంట్ అంటే టెంటర్స్ ఉన్నటువంటి 6 లక్షలు, ఫీడ్ మిల్కు 5 లక్షలు, పెన్ కల్చర్కు 50,000, కేజ్ కల్చర్కు 1,50,000, అక్వేరియం యూనిట్కు 1,75,000, ఫిష్ సీడ్ అంటే హెచ్చరీ యూనిట్ కోసం 3 లక్షలు అనేటువంటి ఉన్నాయి. దీనికోసం తప్పనిసరి మా దగ్గర దరఖాస్తులు ఉన్నాయి. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే ముఖ్యంగా ఈ లైసెన్స్దారులకు ఎక్కువ వనరులకు కొనుగోలుకు డబ్బులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసము మనం ఈ 30,000 యూనిట్లు మంచిగా ఊహించవచ్చు. కాబట్టి వాళ్ళ లైసెన్సులను మరి ఆధార్ కార్డు తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలను మా జిల్లా కార్యాలయం కానీ మరి మత్స్యాభివృద్ధి అధికారి కార్యాలయం కానీ ఇచ్చినట్టయితే వారికి సంబంధిత బ్యాంకుకు మనము రాసి ఈ రుణాన్ని వారికి కల్పిస్తాం. కాబట్టి అందరూ కూడా మన మత్స్యకారులు అందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి